అంతా మన మంచికే, జరిగింది మన మంచికే, జరగబోయేది మన మంచికే, జరుగుతున్నది కూడా మన మంచికే. ఏది జరిగినా అది మన మంచికే అనుకున్నప్పుడు జీవితంలో ముందుకెళ్ళగలం. చిన్న చిన్న ఆటుపోట్లు కష్ట నష్టాలను చూసి భయపడితే ఎప్పటికీ అక్కడే ఉంటాం. ఇది తెలుసుకున్న నాడు ఎన్నటికీ ఓడిపోడు. ఏంది పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు అని అనుకుంటుర్రా? నేను కాదు, గా అన్న గిదే నమ్మిండు, నమ్మమని అందరికీ చెప్తుండు. జైల్లో పడితే ఇజ్జత్ వాయరా అని అనుకుంటారు ఎవరైనా, కానీ అనుభవం మిట్టాలన్నా ఆనందపడుతుండు. తెలుసు కదా అన్న గొప్పతనం. క్లిక్కుల పేరుతోని 7 లక్షల మందికి నున్నగా గుండ్లు కొట్టి 3700 కోట్లు ముంచిండు. టీవీల బ్రేకింగ్ వార్తలు, పేపర్ల తాటికాయంత అక్షరాలతోని అన్న ఘనకార్యాలను ఎలుగెత్తి సాడుతా అంటే ఫుల్ ఖుషి అవుతుండట, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని. 2 ఏళ్ల సంది చెమటల ధార పోసినా రాని ప్రచారం అరెస్ట్ కాగానే వచ్చే వరకు అన్న దిమాక్లా కొత్త కొత్త ఐడియాలు అలుగులు మారుతున్నాయట. ఎమ్మటే కంపెనీలకు ఒక మతలా పంపిండు, ఎవ్వరు రంది పెట్టుకోకుండ్రి, నేను జల్లిగానే జైల్లోకి వెళ్ళి బయటకు వస్తా, అప్పుడు దునియానే దున్నేద్దామని పుల్లు భరోసా ఇచ్చిండు. सना, फातिमा, सिमरन, दीपिका, बाकी सारे लोग, मैं आप सभी लोगों के साथ हूँ. आप सब लोग मेरे साथ रहना बस. It is a 2-3-4 days bad phase for us. We'll be back again and we'll rock the world. అన్న నిడుదల చేయాలని ధర్నాలు జరుగుతున్నాయంటే మనోనికి ఎంత ఫాలోయింగ్ ఉందో చూడుండ్రిగా. ఈ అనుభవంతోని అనుభవన్న ఇంకేం ఉద్దరకాలు చేద్దాం అనుకుంటుడో మరి. కానీ క్లిక్కు పేరుతోని కోట్లు కమాయించడం అంటే నువ్వు విషయం ఉన్నోనివేనే. జైల్లోకి వెళ్ళి వచ్చినాక ఇట్లా మందిని ముచ్చుడు కాకుండా ఒక పని చెయ్యి. ఫేస్బుక్లో లైకుల కోసం దానిలాడే సెలబ్రిటీలు మస్తు మంది ఉండ్రు, అందరితో బేరాలు మాట్లాడుకో. పైకం తీసుకోకుండా పబ్లిక్కి ఫ్రీగా సభ్యత్వం ఇచ్చి లైకుకు 5 రూపాయలు కాదు 4 రూపాయలే ఇస్తా అని ఆఫర్ పెట్టినా చాలు, ఇక మనోళ్ళు కుమ్ముడు గుమ్మేస్తారు లైకులతోని. సెలబ్రిటీలకు పబ్లిసిటీ వస్తుంది, నీకేమో ఆమ్దానికి ఆమ్దాని, పేరుకు పేరు. ఇక అప్పుడు దునియానే దున్నేయాలనే నీ కళ కూడా తీరుతుందన్నా.